'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనేది సినిమా హ్మ్. అసలు నీ కెరీర్‌లో అసలు ఒక ఆ! దాన్నేమంటారు కలికితురాయి అంటాం. కదా! అట్లాంటి క్యారెక్టర్ గదా! అవును. ఆ క్యారెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది? ఒప్పుకున్నావా? అది ఫస్టు మేమిద్దరం విన్నాం. ఆ! డైరెక్టరు ప్రదీప్ ఈయనకి ఫ్రెండే. హుహు. సో, నరేషన్ ఇస్తాడంట పద అని చెప్పి తీసుకొనెళ్ళాడు. మొత్తం విన్నా. బావుంది. హ్మ్. మొత్తం బావుంది. నేను నాకు నచ్చినా గూడా ఈయన ఒపీనియన్ అడుగుతా అనమాట. అంటే ఇద్దరి 2 పర్స్‌పెక్టివ్స్ ఉంటాయి మ్యామ్. ఆర్టిస్ట్‌గా నాది వేరే ఉంటది. నా డైరెక్టర్ క్యారెక్టర్ ఎంతుంది? అవును. నా అవును. క్యారెక్టర్ ఏం చేస్తుంది అనేది నేను చూసుకుంటా. ఈయన డైరెక్షన్ పర్స్‌పెక్టివ్ ఉంటది. సో, ఈయన వేరేలాగా చూస్తాడు. యాంగిల్ వేరే ఉంటది. అవును. సో, నాకు నచ్చినా గూడా ఆర్టిస్ట్‌గా నాకు నచ్చింది. నేను చెయ్యాలనే అనుకుంటా. హ్మ్. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. సినిమా అంతా ఉన్నా గూడా ఏం చేయదు. ఏముండదు. అలా ఉంటాయి కొన్ని. షో లాగా ఇట్లా ఆ! వెనక నిలబడ్డం నలుగురిలో ఒకరిలాగా అలా అట్లా ఉంటది. కొన్నుంటాయి. సో, మనం సినిమా అంతా ఉన్నామా, సినిమాలో 10 నిమిషాలున్నా గూడా ఏం ఎఫెక్ట్ అవును. ఉంది అవును. అనేది ఇప్పటివరకు చూసుకుంటూ, చేసుకుంటూ ఎళ్ళినాం ఇద్దరం. సో, ఆయననే అడుగుతా. కానీ సినిమా 'అంబాజీపేట' ఒప్పుకున్నప్పుడు నాకు కలిగిన ఒకటే భయం అదొకటే. ఆ సీన్. ఆ సీన్ ఒకటే. కానీ ఆ ఆహ్, సీన్ నిజంగా సాహసం చేశామని అనాలి. కదా! చాలా అసలు. ఆ సీన్ ఒకటే. భయపడిందేందంటే ఏమనుకుంటారు? బాగుండదేమో అంటే, హస్బెండ్‌గా నాకే అభ్యంతరం లేదు. నువ్వు వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? డైరెక్టర్‌గా ఆయనకి క్లారిటీ ఉంది. హ్మ్. ఎట్లా చూపిస్తా నేను అనేది. ఓకే. హస్బెండ్‌గా నాకు అబ్జెక్షన్ లేదు. ఆ! నువ్వింకెందుకు ఆలోచిస్తున్నావు? నాకక్కడ ఆలోచించడానికి ఆస్కారమే లేదింక. నేనెళ్ళిపోయినా. ఓకే. ఓకే. అట్లా. కానీ చేసిన తర్వాత కొంచెమైనా భయపడ్డావా? అంటే అసలు మామూలుగానే ఈ సోషల్ మీడియా బాగా ఆ! ట్రోల్స్ చేస్తది. అయింది. ఆ! అది చేసిన తర్వాత రిలీజ్ అయ్యి ఫస్ట్ షో పడేంత వరకి ప్రీమియర్స్ పడ్డాయి గదా! ఫస్ట్. అప్పటి వరకి నేను భయపడ్డదేంటంటే, మనం ఒకటి అనుకోని తీస్తాం. అంటే చాలా మారతాయి గదా మ్యామ్. అవును. అనుకున్నప్పుడు ఇట్లా అనుకున్నాం. చేసేటప్పుడు అవును. షూట్ అట్మాస్ఫియర్‌ని బట్టో, లొకేషన్‌ని బట్టో మారిపోద్ది. వేరేలాగా చేయాల్సొస్తది. మనకు చెప్పిన కథకి తీసే సినిమాకి చాలా ఎగ్జాక్ట్‌లీ. డిఫరెన్స్ ఉంటది. కథనే అవును. ఉంటది. షార్ట్ మనకొకలాగా జెప్తే, అక్కడున్న సర్కమ్‌స్టాన్సెస్‌కి, అక్కడున్న లొకేషన్ ఇష్యూస్‌కి వేరేలాగా వే తీయాల్సొస్తది. సో, నేను భయపడ్డదల్లా ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ చూస్తారు ఆ! అనేది. ఆడియన్స్ పర్స్‌పెక్టివ్ వేరే ఉంటది. ఇప్పుడు మనం ఎంత నీట్‌గా ఇచ్చినా గూడా, వాళ్ళకది వల్గర్‌గా కనిపిస్తే, అప్పుడు ఇమేజ్ మారుతది. అవును. సో, నాకదొక్కటే భయముండే. వాళ్ళెలా రిసీవ్ జేసుకుంటారు? వాళ్ళు చూసే విధానం ఎలా ఉంటది అని. హ్యాపీ వాళ్ళకి అది జాలి, కోపం అనేదొచ్చింది గానీ, వేరేలాగా కనిపియలేదు. కానీ యూట్యూబర్స్ మాత్రం కొన్ని ఛానెల్స్ మాత్రం ఇక చాలా వల్గర్ చేసి నా మూడ్ మార్చేసిండ్రు ఒకరోజు. ఎన్నని రిపోర్ట్ కొట్టుకుంటా కూర్చుంటా నేను. అదే. అంటే వాళ్ళు పెట్టే థంబ్‌నెయిల్స్ ఎట్లుంటాయంటే మన గురించి 10 ఏళ్లుగా తెలిసిన వాళ్ళు గూడా "ఏమైంది? ఇట్లా అయిందంట గదా!" అని అడుగుతుంటారు. ఆ! అంటే అట్లా ఎవరు రాలేదు. కానీ థంబ్‌నెయిల్స్ ఎఫెక్ట్ అట్లుంటది జనాల మీద. అక్కడ ఉండేది వేరే ఆ! ఉంటది. పెట్టేది వేరే అండ్ ఉంటది. ఇప్పుడు మన ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఒకళ్ళ థంబ్‌నెయిల్ ఉంటది. మా ఆయన అలా చేసినందుకే నేను ఇలా నటించాల్సొచ్చింది. మా ఆయనేం జేశిండు? నేనేం జేశా? నీకేం తెలుసురా? ఇలాంటి థంబ్‌నెయిల్స్ నాకు ఓ రోజు మూడ్ ఖరాబ్ అయిపోయింది. నేను అంబాజీపేట ఆహ్, ఇవి ప్రమోషన్స్ కోసమని వేరే విజయవాడలోనో ఎక్కడో ఉన్నా. మూడ్ ఖరాబ్ అయిపోయింది. నాకు కాల్ చేసి, "నాన్న ఇట్లా థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు" అంటే, "వాళ్ళదెందుకు చూస్తున్నావు నువ్వు?" నేను వేరే ఏదో చూడడానికి గూగుల్ ఓపెన్ చేస్తే, మొత్తం ఇవన్నొచ్చినాయి. అసలు నేను గూగుల్ ఎందుకు ఓపెన్ చేసినా అని రిగ్రెట్ అయినా నేను ఆ రోజు. "నీకు కనిపించిన వాటికి రిపోర్ట్ కొట్టు." అట్లా చాలా ఉంటాయి. అవన్నీ కొట్టుకుంటూ కూర్చోలేవు. కాబట్టి దాని గురించి ఆలోచించకు. వదిలేసేయి. లైట్ తీసుకో. చూడకు. ఆ! ఓపెన్ చేయకసలు అని. ఆ! సో, అది. అట్లా. ఓపెన్ చేసి ఏం లేదు. సినిమా స్టోరీ గురించి చెప్తాడు అంతే. అంతే. ఏముండదు. జస్ట్ జనాల్ని అట్రాక్ట్ చేయాలి. ఒక 10 వ్యూస్ ఎగ్జాక్ట్‌లీ. ఎక్స్‌ట్రా రావాలి అంతకు వాళ్ళ మించి వ్యూస్ కోసం, వాళ్ళ సబ్‌స్క్రైబర్స్ కోసం ఏమో